ఎందుకు చాలామంది యేసు ప్రభుకు శిష్యులు కాలేకపోతున్నారు? మనం ఇంతసేపు ప్రారంభంలో మాట్లాడాం ఏమని, కొద్దిమంది యేసు ప్రభు కొరకు ఏం చేశారు? ప్రాణాలు అర్పించారు, ఈనేటికి కూడా అర్పిస్తున్నారని. ఇప్పుడు ఈ సెల్ఫ్ లవ్, తమను తాము ప్రేమించుకోవడం, తమను తాము గౌరవించుకోవడం, తమ ఇష్టాలని నెరవేర్చుకోవడం, తమ మీద తామే నమ్మకం ఉంచడం, తమను తాము గొప్ప చేసుకోవడం, తమను తామే వెంబడించడము, ఇట్లాంటి అలవాటు, ఇట్లాంటి ఆలోచన విధానం కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు కొరకు నువ్వు ప్రాణం పెట్టాలంటే పెడతాడు వాడు? ఎందుకు పెడతాడు? నా లైఫ్ నా లైఫ్ నేను బ్రతుకుతాను, యేసు ప్రభుతో నాకేం సంబంధం అంటాడు వాడు. ఇట్లాంటి ఆలోచనలు క్రైస్తవుల్లోనికి వచ్చినప్పుడు అవి యేసు ప్రభువును వెంబడించకుండా యేసు ప్రభువుకు దూరంగా మనుషులను జరిపేస్తూ ఉంటాయి. యేసు ప్రభువు అందుకే నా శిష్యులుగా మీరు ఉండాలి అని అంటే మిమ్మల్ని మీరు కూడా ఏం చేసుకోవాలి? ద్వేషించుకోవాలన్నాడు. అంటే మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడం అంటే కూర్చొని అరే నువ్వు వేస్ట్ గానురా, నువ్వు దొంగవురా, నువ్వు అదిరా ఇదిరా, నిన్ను నువ్వు తిట్టుకోవడం కాదు. అది కాదు ఆయన చెప్పేది. నిన్ను నీవు నమ్ముకోవడం, నిన్ను నీవు ఎక్కువగా గౌరవించుకోవడం, దేవుని కంటే నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకోవడం. కొద్దిమంది వాళ్ళకు వాళ్ళే సానుభూతి చూపెట్టుకుంటారు, ఎవరు చూపెట్టరని. సెల్ఫ్ పిటి అంటారు దీన్ని. ఏంటంటే సెల్ఫ్ పిటి. ఎవరైతే ఇట్లాంటి నేను అనే స్వభావంలో చిక్కబడిన వారుగా ఉంటారో వారిలో కనబడే కొన్ని లక్షణాలు చెప్తాను వినండి. వారు ఏదైనా